మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా మంది కూడా చూడడానికి స్లిమ్గా బాగుంటారు, కానీ పొట్ట దగ్గర మాత్రం ఎక్కువ ఫ్యాట్ ఉన్నట్టుగా Fat. కనపడతా ఉంటుంది, ఎక్కువ పొట్ట ముందుకు వచ్చేట్లు కనపడతా ఉంటుంది. సో అట్లాంటి వారికి కూర్చొని మనం ఉన్న చోటనే మన పొట్టను తగ్గించుకునే ఆసనాస్ ఏమున్నాయి సార్? 100% ఆసనాస్ కాదు, జస్ట్ సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే ఎస్పెషల్లీ ఈ 60+ వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళకి బాడీ కోఆపరేట్ చేయదు ఏం చేయడానికి. సో అలాంటి వాళ్ళ కొరకు ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నాం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు డైలీ 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎంటీ స్టమక్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. విత్ ఇన్ 30 డేస్లో యూ కెన్ సీ ద మిరాకిల్స్. లిటరల్లీ యూ కెన్ సీ ద మిరాకిల్స్, రైట్? యా, సో స్టార్ట్ చేద్దామా? యా, ప్లీజ్. సో బేసిక్గా మనం ఎక్కడన్నా టెంపుల్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ నాలుక బయట ఉంటుంది. సో దాని రీజన్ ఏంటి అని అంటే దాంట్లో కూడా మనం నేర్చుకోవడం చాలా ఉంటుంది. అంటే మన లోపల చెడుని బయటికి పంపించేయాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా అయితే అబ్డామిన్లో ఫ్యాట్ ఉంది కదా, అది కూడా మనకు చెడు చేస్తుంది. సో దాన్ని పంపించడానికి మనం ఏం చేయాలి? మీరు ఎట్లాగూ న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి, అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈ స్టమక్ దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువ ఇక్కడ స్టోర్ అవుతుంది సార్? అంటే బేసిక్గా ఫుడ్ విషయం కంటే కూడా ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, రైట్? అంటే ఫుడ్ ఇప్పుడు అందరూ తీసుకుంటారు, బట్ మన కన్జంప్షన్ ఎట్లా ఉంది, క్యాలరీ కన్జంప్షన్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మనం ఫుడ్ తీసుకోవాలి. సో ఫుడ్ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడతాం. సో ఫస్ట్ మనం దీనికి వెళ్ళిపోవాలి, రైట్? సో అందరు కూడా మీరు ఎలా కూర్చోగలిగితే అంత కింద కానీ సోఫాలో కానీ ఎలా బెడ్ పైన కూర్చొని, రైట్? ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు నోటీస్ చేయండి. మీరు నేను చేసినట్టుగా మీరు చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే టంగ్ బయటకు పెడతారో ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్తుంది, రైట్? సో దానికి ఇంకా కొంచెం అడిషనల్గా ఇంకా కొంచెం లోపల నుంచి పుష్ ఇవ్వండి. ఇచ్చినట్లయితే అంటే మీ నావెల్ దగ్గర నుంచి మీరు పొట్టని లోపల ఒకసారి చూడండి ఇక్కడ, రైట్? మీరు టంగ్ బయటకు తీసినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసి చూడండి, ఆటోమేటిక్గా పొట్ట లోపలికి, రైట్? యా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, రైట్, ప్రతి రౌండ్లో 5 times అలా 3 rounds చేస్తాం. ఓకే. సో వ్యూయర్స్, మీరు వెరీ ఫస్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ కంగారు పడద్దు. నేను ఏదో చేస్తున్నా అని చెప్పి మీరు అంత డ్యూరేషన్ చేయాలని కంగారు పడద్దు. అన్నెసరిగా మళ్ళీ స్టమక్ పెయిన్స్ కూడా వస్తాయి. కాబట్టి మినిమం మీరు ఏం చేస్తారంటే 4 seconds స్టార్ట్ చేయండి. 4 seconds స్టార్ట్ చేసి విత్ ఇన్ 1 weekలో 8 secondsకి రీచ్ అవ్వండి. దాన్ని మెల్లమెల్లగా పెంచుతూ 20-25 seconds అలా చేయొచ్చు. ఓకే, రైట్? సో ఇప్పుడు మనం ఒక 1 round 5 times చేద్దాం, రైట్? యా. మీరేం నోటీస్ చేశారు? నాకు ఆ ఫేస్ మజిల్స్ కూడా కొంచెం ఇదిగా అయినట్టుంది, తర్వాత టంగ్ ఎక్సర్సైజ్ అయినట్లుగా అనిపిస్తా ఉంది. ఇంకేం నోటీస్ చేశారు? కొంచెం ఆ ఉన్న గ్యాస్ ఏదో బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే కనపడతా ఉంది పొట్టలో. వెరీ గుడ్. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకేం నోటీస్ చేశారు? నాకైతే మేజర్ గా అట్లా టంగ్ కూల్ గా ఉంది, చల్లగా అంటే ఇది వాళ్ళకే కాకుండా ఈవెన్ హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. ఓకే, ఓకే, రైట్? సో అంటే ఇట్స్ లైక్ మనం రూమ్లో ఏసీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నేను ఒక ఆర్టికల్ లో చదివాను సార్. ఏంటంటే చాలా వరకు ఎక్కడైనా హిమాలయస్ లో అట్లా ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ దప్పిక అయినప్పుడు కూడా ఈ టంగ్ తో ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నా వాటర్ అనేది ఊరుతా ఉంటది అని చెప్పేసి విన్నాను. వాళ్ళకి ఎక్కువ నీళ్ళు తాగరంట. రైట్, రైట్, ఎగ్జాక్ట్లీ, రైట్. గంటల తరబడి తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. మనలాగా వాటర్ తాగితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 1 hour ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, రైట్? సో వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్. కాకపోతే ఒకటే ఏంటంటే మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఏదైనా ఉన్నా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే పొట్ట మీద కంప్లీట్ ప్రెషర్ పడుతుంది కాబట్టి. అండ్ విత్ ఇన్ 6 monthsలో ఎవరికైనా సర్జరీ అయితే వాళ్ళు కూడా చేయకూడదు అనమాట. సో దీన్ని నేను చెప్పినట్టుగా ఫస్ట్ 4 seconds స్టార్ట్ చేయండి. మీరు ముందర మొబైల్ పెట్టుకొని మొబైల్లో స్టాప్ వాచ్ కానీ టైమర్ కానీ పెట్టుకొని 4 seconds స్టార్ట్ చేయండి. ఒక్కొక్క రౌండ్లో 5 times చేస్తారు. అలా 3 rounds చేయండి, రైట్? ఆ 3 rounds మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, రైట్? భోజనానికి ముందు ఎంటీ స్టమక్లో చేయాలి. ఎంటీ స్టమక్లో చేస్తే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మీరు నియమంగా కనుక 30 days డైలీ 3 times, రైట్?
కనుక చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అని వస్తుంది. అండ్ Okay. ఎస్పెషల్లీ మీకు ఆ స్టమక్ దగ్గర ఉన్న కండరాల మీద ఎఫెక్ట్ కనబడుతుంది. అవును. చూసారా, అంటే మనం కొన్ని ఆసనాస్ చేసినప్పుడు ఏ విధంగా అయితే అబ్డమిన్ మీద ఎఫెక్ట్ వస్తుందో అలాంటి సేమ్ ఎఫెక్ట్ మనకి ఇక్కడ వస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఇందాక చెప్పినట్టుగా ఒకటే Pregnant women తప్ప. ప్రెగ్నెంట్ ఉమెన్ తప్ప సివియర్ బ్యాక్ పెయిన్, Back pain. తర్వాత రీసెంట్ పాస్ట్లో ఏదైనా సర్జరీస్ అయితే వాళ్ళు వచ్చేసి మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా డైలీ 3 times ఏ విధంగా అయితే మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటారో, భోజనం తింటారో ఆ విధంగా చేసినట్టయితే, అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, ఈ కూల్నెస్ వల్ల ఎవరైతే హై బీపీ పేషెంట్స్ Yes, ఉంటారో yes. వాళ్ళు కూడా ఇది చేయడం వల్ల వాళ్ళ మైండ్ బాడీ అంతా కూల్ అవుతుంది. మోర్ ఓవర్ స్ట్రెస్ కూడా రిలీఫ్ అయిపోతుంది. ఓకే. రైట్. సో ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే కనుక, కాకపోతే ఒక కండిషన్ అంటే మీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో కొంచెం పొల్యూటెడ్ లేకుండా, Yes. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఒక సిగరెట్ తాగుతున్నాడు మనం చేసాం అనుకోండి, సో Yes. ఓడి కెన్ సే అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ అట్లా వచ్చే ఛాన్స్ పొల్యూషన్ అంతా మనకి Exactly. వెళ్ళిపోతుంది. వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సో ఆ విషయాలు ఒకటి మనం పక్కన పెట్టుకొని మిగతా అన్నిటి కనుక చూసుకున్నట్లయితే డైలీ 3 times చేసేసుకుంటే బాడీ మంచి స్ట్రెయిన్ అవుతుంది. రైట్. Yes. ఈవెన్ ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళు కూడా Mm. రాత్రి కనుక ఇది చేసినట్లయితే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. Yes. మైండ్ లో ఉన్న Yes. స్ట్రెస్ అంతా పోతుంది. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఫుడ్ ఏ విషయానికి weight loss వచ్చేసరికి అవ్వాలనుకునే వాళ్ళు? వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు 3 mealsలో మ్యాక్సిమంగా ఒక్క మీల్ మాత్రమే కుక్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించాలి. సో సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు రా ఫుడ్ తీసుకున్నప్పుడే. రైట్. ఇప్పుడు మామూలుగా మీరు కుక్డ్ ఫుడ్ అంటే ఖచ్చితంగా దాంట్లో సాల్ట్ వేస్తారు. Yes, yes. రైట్. మళ్ళీ సరిపోలేదు మళ్ళీ పైనుంచి వేస్తారు. రైట్. మళ్ళీ కొన్ని స్పైసీ కర్రీస్లో ఇంకా ఎక్కువ సాల్ట్ వేస్తారు. అవును. రైట్. సో మళ్ళీ నేను ఫ్రూట్స్ తినమన్నా అని చెప్పి ఆ జామకాయకి మళ్ళీ ఉప్పు రాసుకొని తినకండి. ఉప్పు కారం రాసి. ఉప్పు కారం రాసుకొని తినకండి. Okay. అంటే మనం తీసుకునే రా ఫుడ్ యొక్క ఇంటెన్షనే సాల్ట్ అవాయిడ్ చేయడానికి. ఓకే. సో మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ సాలడ్స్, రైట్. మార్నింగ్ అవర్స్లో మంచి స్ప్రౌట్స్ సాలడ్స్ తీసుకోండి. మధ్యాహ్నం మీకు నచ్చినట్టుగా మంచిగా ప్రశాంతంగా భోజనం చేయండి. రైట్. ఈవినింగ్ వచ్చేసరికి ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. అది కూడా బిఫోర్ సన్సెట్ తీసుకోండి. సార్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ని స్కిప్ చేస్తా ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే దర్ ఆర్ 2 things. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే 2 meal ఎట్లా అంటే మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ 4 o'clock ఒకటి. లేదు అంటే మీరు 3 meal కనుక తీసుకుంటే మధ్యాహ్నం హ్యాపీగా లంచ్ చేసేసుకొని మోడరేట్గా మార్నింగ్ Okay. ఈవినింగ్ అన్కుక్డ్ ఫుడ్ తీసుకుంటే Oh. బెటర్ అనమాట. అంటే మీరు అన్నట్టుగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ వర్కింగ్ పీపుల్కి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏంటంటే నైట్ భోజనం ఇంటి దగ్గర ప్రశాంతంగా ఇంటిలి 10 కూర్చొని తినచ్చు, కబుర్లు చెప్పుకుంటూ టీవీ చెప్పుకుంటూ, ఆ కబుర్లలో టీవీలో జరిగేది ఏంటంటే అది సబ్ కాన్షియస్ గా డ్రాగ్ అయిపోయి వాళ్ళకి అసలు క్వాంటిటీ తెలియకుండా తినేస్తుంటారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. కూర్చున్న చోటే మనము మన బ్రీత్ ఎక్సర్సైజ్ ద్వారా ఎట్లా అనేది మన స్టమక్ ని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.